ఈ అమ్మాయి తన తల్లిదండ్రుల సమాధుల్ని ఫోటో తీస్తూ ఉంటుంది. అప్పుడే ఉన్నట్టుండి ఈ అమ్మాయి ఒక హత్య జరగడం చూసేస్తుంది. దాంతో ఈమె ఆ కిల్లర్ ఫోటోని తీసుకుని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ బయట కార్ లో వెయిట్ చేస్తున్న తన బాబాయ్ దగ్గరికి వెళ్తుంది. కానీ కార్ లో బాబాయ్ లేకపోవడంతో ఈ అమ్మాయి మళ్ళీ శ్మశానంలోకి వస్తే బాబాయ్ ఆ పాపని వెతుక్కుంటూ అక్కడికే వెళ్లి ఉంటాడు. దాంతో ఆ పాప గట్టిగా బాబాయ్ అక్కడి నుంచి ఫస్ట్ నువ్వు పారిపో అని అంటుంది. కానీ అప్పటికే ఆ కిల్లర్ బాబాయ్ ని షూట్ చేసి చంపేస్తాడు. ఇది చూసిన ఈ అమ్మాయి భయపడిపోతుంది. ఆ కిల్లర్ ఈ అమ్మాయి చేతిలో ఉన్న కెమెరాని చూసేస్తాడు. దాంతో ఈ అమ్మాయి అక్కడి నుంచి పారిపోయి ఒక ఇంటి దగ్గరికి వెళ్తుంది. ఆ ఇంటి ఓనర్ ఆ పాపని చూసి ఏమైంది అని అడుగుతాడు. అప్పటికే ఆ కిల్లర్ అక్కడికి వచ్చి ఇతని కాళ్ళపై షూట్ చేసేస్తాడు. దాంతో ఇతను ఆ కిల్లర్ పాపనే చంపడానికి వచ్చాడు అని అర్థం చేసుకుని పాపని తీసుకుని ఇంట్లోకి వెళ్లిపోతాడు. ఆ తర్వాత గన్ లో బుల్లెట్లు పెట్టి ఆ కిల్లర్ రాగానే అతని పైన షూట్ చేస్తాడు. కానీ ఆ బుల్లెట్ వల్ల కిల్లర్ కి పెద్దగా ఏమి దెబ్బ తగలదు. దాంతో ఆ వ్యక్తితో ఈ కిల్లర్ ఆ పాపని నాకు ఇచ్చేయని అంటాడు. దానికి ఆ వ్యక్తి పాపతో నేను నీకు ఏమీ కానివ్వను అని మాటిస్తాడు. దాంతో పాప తన కెమెరాలో ఉన్న రీల్ ని అతనికి ఇచ్చేస్తుంది. అప్పుడే కింద ఉన్న కిల్లర్ వీళ్ళని చంపడానికి షూట్ చేస్తూ ఉంటాడు. బయట వెళ్తున్న పోలీసులకి ఇంట్లో బుల్లెట్ సౌండ్స్ రావడంతో వాళ్ళు అక్కడే బండి ఆపి ఇంటి వైపుకి వస్తారు. దాంతో కిల్లర్ తన ఫేస్ ని దాచుకొని తలుపు దగ్గర నిలబడతాడు. అప్పుడే పోలీస్ డోర్ ఓపెన్ చేయగానే అతను షూట్ చేసి చంపేస్తాడు. ఆ టైంకే ఇంటి ఓనర్ మరియు ఆ పాప ఇద్దరు వెనుక డోర్ నుంచి ఎస్కేప్ అయిపోతారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.